టాప్ 20 కాలేజెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గట్కేసర్ రీజియన్ మనం తీసుకున్నప్పుడు 10థ్ కాలేజ్ మనం చూసింది నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. 11థ్ పొజిషన్‌లో మనం తీసుకున్నప్పుడు కేపీఆర్ఐటీ తీసుకోవచ్చండి. పొజిషన్ నెంబర్ 11 వచ్చేసి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. ఇది 11 నెంబర్‌లో పెట్టుకోవచ్చు. మనకు 12 నెంబర్‌లో తీసుకున్నప్పుడు నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ తీసుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 12. పొజిషన్ నెంబర్ 13కి వచ్చేసి ఈ కాలేజీలో ఎంత ఉంటాయంటే ఫీజులు ఎంత ఉంటాయంటే దగ్గర దగ్గర మనకు ఒక 6 లక్షల రూపాయలు ఉంటుందండి. కాలేజ్ ఫీజుతో కలుపుకొని 6-7 లక్షలు కేపీఆర్ఐటీ గాని, నల్లమల్లారెడ్డి గాని. దీని తర్వాత తీసుకున్నప్పుడు పొజిషన్ నెంబర్ 13 మనం తీసుకున్నప్పుడు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ అండి. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ గట్కేసర్ అంటారు. ఇది యాక్చువల్‌గా అయితే మీరు చాలా జిమ్మిక్‌గా ఉంటది. క్యాంపస్ అయితే భలే ఉంటది గానీ క్యాంపస్ ఫీడ్‌బ్యాక్ అయితే ఏం బాగుండదు. అది చూసుకోవాలి. సో, ఈ పొజిషన్ నెంబర్ 13 కింద పెట్టుకోవచ్చు. వీళ్ళనైతే ఒక 4 లాక్స్ కాలేజ్ ఇది. అంతకన్నా ఎక్కువ దీనికి రేంజ్ లేదు. అంటే కాలేజ్ ఫీజు కట్టుకొని చదువుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 15కి వచ్చేటప్పుడు అదే ఏరియాలో అరోరా యూనివర్సిటీ అండి. అరోరా యూనివర్సిటీ వీళ్ళైతే ఏదో 30 మంది సెక్షన్ పెట్టేసి బాగా అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అంటున్నారు గానీ నేనైతే వెళ్లి చూడలేదు యాక్చువల్‌గా. బట్ అరోరాకైతే ఒకప్పుడు టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అనేసి ఒక పెద్ద లెగసీ కలిగినటువంటి సంస్థ. కానీ ప్రస్తుతానికి వాళ్ళైతే కాలేజీలను గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. అంత అటెన్షన్ అయితే ఏం చూపిస్తలేదు. కానీ అరోరా యూనివర్సిటీ అయితే అక్కడ ఒకటి ఉంది గట్కేసర్ రీజియన్‌లో. దీనికి ఒక 15 నెంబర్ అయితే మనం ఇవ్వచ్చు. మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి మీరు.